యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 38వ కీర్తన 8వ చరణం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. యొక్క వాగ్దానము మంచి వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో నెరవేరునుగాక. ఇక వాగ్దానమును మనము గమనించినట్లయితే ఏమని వ్రాయబడినదంటే, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద, నా మీద, మనందరి మీద ఎవరి దృష్టి ఉందంటే యేసు ప్రభువారి దృష్టి మన మీద ఉంచానని చెప్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచడమే కాదు, నీకు ఆలోచన చెప్పెదను. ఆయన దృష్టి, కనుదృష్టి మనందరిపైన ఉంచి మనకు ఆలోచన చెప్పెదను అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనము ఏ సమస్యలో ఉన్నాము, ఏ విధమైనటువంటి మార్గంలో పయనిస్తున్నామో, మనకు కావలసినటువంటి ఆలోచనను, మనము నడవలసినటువంటి మార్గంలో నడుచుటకు కావాల్సినటువంటి ఆలోచన, మన జీవితము సాఫీగా కొనసాగుటకు కావలసినటువంటి ఆలోచనను ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారు ఇస్తాను అంటున్నాడు. నీ మీద కనుదృష్టి ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఎప్పటికీ మన మీద ఆయన కనుదృష్టి ఉంచినప్పుడు ఆ సాతాను అనేవాడు మనపై ఏమీ చేయజాలడు. కాబట్టి మనపైన ఎవరి కనుదృష్టి ఉండాలి? యేసు ప్రభువారి కనుదృష్టి మనపైన ఎప్పటికీ ఉండాలి. అదేవిధంగా ఆయన ఆలోచన చెప్తానంటాడు. మనం ఎటువంటి చెడు మార్గంలో వెళ్ళకుండగా, ఎటువంటి న్యాయపు మార్గంలో వెళ్ళకుండగా, దుర్నీతి మార్గంలో మనం ప్రయాణించకుండగా, లోకంలో పోకుండగా మనల్ని కాపాడే, అదే సాతాను కుయుక్తులకు లోనవ్వకుండగా మనము సరైన మార్గంలో నడుచుకుంటూ ఉండాలంటే ఆయన ఆలోచన మనకు అవసరమే ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మనకు వాగ్దానం ద్వారా ఏం తెలియజేస్తుందంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనకు యేసు ప్రభు వారికి పేరు ఏమిటంటే ఆలోచనకర్త అని ఒక పేరు ఉన్నది. కాబట్టి ఆయన మనకు మనపైన దృష్టి ఉంచడమే కాదు, ఆలోచన కూడా చెప్తానంటున్నాడు. మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏ విధంగా ఆ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలో, ఆ యొక్క సుఖవంతమైనటువంటి జీవితం ఏ విధంగా జీవించాలో, నీతివంతమైన జీవితం ఏ విధంగా జీవించాలో, సాక్షిగా దేవుని యొక్క బిడ్డలుగా అయినటువంటి సాక్షులుగా మనం ఏ విధంగా జీవించాలో, ఇతరులకు మార్గదర్శకమైనటువంటి భక్తిని ఏ విధంగా కలిగి ఉండాలో, అటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా మనము కలిగి ఉండాలో, అటువంటి ఆలోచనను ఆయన మనకు చెప్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మనము అటువంటి ఆలోచనలను దేవుని ద్వారా పొందుకొని మన జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. మనం ఏ యొక్క విషయంలో ఉన్నామో, తొట్టిల్లుతున్నామో, మనం స్టూడెంట్స్ అయితే ఆ యొక్క చదువులో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మనం కోరుకున్నటువంటి యొక్క కెరీర్లో మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మన కోరుకున్నటువంటి జాబ్ని ఏ విధంగా పొందుకోవాలి, మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకొని ఆ యొక్క ఉన్నతమైన కెరీర్లో మనము మన జీవితాన్ని ఒక అందమైన జీవితముగా మనం ఏ విధంగా మలుచుకోవాలో, మన జీవితానికి కావలసిన మార్గాన్ని మనపై దృష్టి ఉంచి ఆయన మనల్ని నడిపించి ఆ మార్గంలో మనము ఆ యొక్క గోల్ని రీచ్ అవ్వటకు ఆయన మనకు ఆలోచన చెప్తూ మన వెంటే ఉండి నడిపించి దాన్ని చేరుకునే వరకు ఆయన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ జాబ్లో ఏ విధంగా మసలుకోవాలా, ఆ యొక్క నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క జాబ్లో నువ్వు ఏ విధంగా ప్రమోషన్ పొందుకోవాలి, ఏ విధంగా ఉన్నత కెరీర్ని, ఉన్నత స్థానానికి ఎదగాలి, అందరినీ కలుపుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ యొక్క సమస్యలు వచ్చినప్పుడు బెదరకుండగా ఆ సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలి అనే ఆలోచనను ఆయన ముందుగానే ఇస్తూ మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. యోసేపుకు కలిగినటువంటి ప్రతి సమస్య నుండి ఆయన తోడై ఉండి నడిపించాడు. కాబట్టి ఆయన
ఆ యొక్క యుక్త వయసులో కూడా వచ్చినటువంటి సమస్యలను, ఆ యొక్క సాతాను కుయుక్తులను అన్నిటినీ కూడా జయించగలిగాడు. అంటే దేవుడు ఆయనపై కనుదృష్టి ఉంచి, యోసేపుపై కనుదృష్టి ఉంచి ఆయనకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆ ఆలోచనను ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి యోసేపు అతి తక్కువ వయసులోనే ఆ దేశానికే, పరాయి దేశానికే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కాబట్టి అంతటి ఉన్నత స్థానానికి ఎదుగుటకు కృపను అనుగ్రహించాలంటే మనము ఆయన కనుదృష్టి, మనపైన ఆయన కనుదృష్టి, ఆయన ఆలోచన ప్రకారం నడుచుకునేవారుగా, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. అదేవిధంగా మనకు కొంతమంది భక్తులను చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆనాడు గిద్యోనుకు ఆలోచన చెప్పి 300 మందిని తీసుకుని వెళ్ళమని, అదేవిధంగా దివిటీలు కొండను మాత్రమే తీసుకుని వెళ్ళి విజయాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి యుద్ధం చేయలేదు. దేవుడు ఆలోచన ప్రకారము ఆ యొక్క గిద్యోనికి ఏదైతే ఆలోచన చెప్పారో ఆ ఆలోచన ప్రకారం అతను నడుచుకున్నాడు, విధేయత చూపాడు. కాబట్టి ఆయనకు విజయము పొందినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఆ సమయంలో దేవుని ఆలోచన అనేది మనము గ్రహించగలగాలి. ఇది ప్రార్థన ద్వారానే మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం ఎక్కువగా కలిగి ఉండాలి. దేవుని సహవాసాన్ని మనం ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే మనం ఆయన ఆలోచనలను మనము వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఆ యొక్క సమస్యల నుండి ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆ యొక్క సమస్యలను ఏ విధంగా అధిగమించాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా జీవితం కలిగి ఉండాలో ఆయన మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అదేవిధంగా యెహోషువకు ఎరికో పట్టణాన్ని ఏ విధంగా దాటాలో తెలియజేస్తూ, ఆ ఎరికో పట్టణం దుర్భేద్యమైనటువంటి కష్టమైనటువంటి అసాధ్యమైనటువంటి దాన్ని ఛేదించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అటువంటి దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క కోట గోడను పగలగొట్టడానికి, ఆ కోట గోడను కూలగొట్టడానికి యెహోషువతో ఈ విధంగా సెలవిచ్చాడు దేవుడు. 7 మార్లు ప్రతిరోజు ఒక చుట్టూ, ఆ కోట చుట్టూ ఒకసారి తిరిగి రావాలి. అట్లు 6 రోజులు చేయాలి. 7వ రోజు 7 మార్లు తిరిగి ఆ తర్వాత బూరలు ఊదాలి, ప్రజలు కేకలు వేయాలని వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ యొక్క దేవుని ఆలోచన ఇచ్చాడు. దేవుని ఆలోచన ప్రకారం యెహోషువ కూడా అదే ఆలోచనను విధేయత కలిగి ఆయన నమ్మి విశ్వసించి ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు, ఆలోచనను అమలుపరిచాడు. కాబట్టి ఆ దుర్భేద్యమైనటువంటి ఛేదించలేనటువంటి కొండ లాంటి సమస్యను ఆ యొక్క కోట కూడా ఆయన చెప్పిన ప్రకారం చేయడం వల్ల కూలిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఎటువంటి సమస్యల్లో గుండా వెళ్తున్నాం, ఎటువంటి దుర్భేద్యమైనటువంటి ఛేదించలేనటువంటి సమస్యలు ఇవి, నేను ఈ సమస్యల నుండి విముక్తి పొందలేనేమో అని కృంగి కుషించి వేసారి నేను ఏం చేయలేను అనే స్థితిలో నీవు దుఃఖంతో, ఆవేదనతో ఎంతో నలిగిపోతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీవు ధైర్యం తెచ్చుకును. నీపై దేవుడు కనుదృష్టి ఉంచి ఉన్నానన్నాడు. అదేవిధంగా నీకు ఆలోచన చెప్పి నీకు ఆ యొక్క స్థితి నుండి నిన్ను బయటపడేసేవాడుగా ఉన్నాడు, నిన్ను విముక్తి చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి సాతాను కుయుక్తులు ఎక్కడను నీపై నీ దరి చేరవు. కాబట్టి నువ్వు ఉంచవలసిన దేవుని సహవాసాన్ని కోరుకోవాలి, దేవునితో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అట్టి జీవితాన్ని ఎందరైతే కలిగి ఉంటారో వారికందరికీ దేవుడు కనుదృష్టి ఉంచి ఆలోచన చెప్పి సరైన మార్గంలో నడిపించి వారు కోరుకున్నటువంటి జీవితాన్ని, వారు కోరుకున్నటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని, వారు కోరుకున్నటువంటి అందమైన జీవితాన్ని, వారు కోరుకున్నటువంటి ఆ యొక్క డాక్టర్ సీట్ను కానీ, ఇంజనీర్ సీట్ కానీ, కలెక్టర్ జాబ్ను కానీ, అదేవిధంగా ఈ యొక్క జీవితంలో కోరుకున్నటువంటి మంచి ఆఫీసర్ జీవితాన్ని కానీ, ఆ యొక్క లగ్జరీవంతమైన జీవితాన్ని కానీ దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ జీవితాన్ని కలిగి ఉండాలన్నా దేవుని కనుదృష్టి ఉండాలి. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని మాటల యందు విధేయత కలిగి ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళి మన జీవితాన్ని సరిచేసుకునే వాళ్ళంగా ఉంటాం. ఈ విధంగా ఉండాలంటే మనకు 2 ఆజ్ఞలను కూడా మనము ఆయన పాటించే వారంగా ఉండాలి. ఇదే కీర్తన 32వ కీర్తన మొదటి
2 చరణాల్లో ఈ విధంగా వ్రాయబడింది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు ధన్యుడు. మొదటగా ఏం చేయాలంటే మన అతిక్రమములను పరిహారం పొందుకోవాలి. మన అతిక్రమములను దాచిపెట్టకుండా మనము ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. అదేవిధంగా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు. పాపం అనేది చేయకుండా పాపమును విడిచిపెట్టాలి. మారు మనస్సు కలిగిన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పాపములను మనం నోటితో ఒప్పుకొని దేవుని యొద్ద హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల ఆయన నీకు ఈ యొక్క పాపం నుండి విడుదల కలగజేస్తానని తెలియజేశాడు. కాబట్టి నేడే మిక్కిలి అనుకూల దినము. నీవు దేవుని నిజ రక్షకునిగా ఎరగనట్లయితే ఆ దేవుని దగ్గరకు, ఆ పాదముల దగ్గరకు వచ్చి నేను పాపిని దేవాన్ని నీవు నొప్పుకున్నట్లయితే ఈ దినమే కన్నీటితో ఆయన పాదముల దగ్గర పడి నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు ఆ యొక్క మారు మనసు పొందుకున్న వాడవుతావు. కాబట్టి ఈ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తమును నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనము ఆ యొక్క స్థితిని తీసివేసేవారుగా ఉండాలి. ప్రాయశ్చిత్తం పొందేవారుగా ఉండాలి. పాపము లేకుండా జీవించేవారుగా ఉండాలి. అదేవిధంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడింది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. మనము యెహోవా దేవుని చేత మనం ఏం చేయబడాలంటే నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడుగా మనం ఎంచబడాలి. కాబట్టి దోషం అనేది మన దగ్గర ఉండకూడదు, మనలో ఉండకూడదు. దోషం ఉండకూడదు, పాపం ఉండకూడదు. కాబట్టి ఆ దోషాన్ని, పాపాన్ని మనము తీసివేయబడాలి. కాబట్టి మనం నిర్దోషులుగా ఎంచబడాలి దేవుని చేత. అదేవిధంగా ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన ఆత్మల విషయంలో, మన హృదయంలో ఎటువంటి కపటము లేకుండా నిష్కపటమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనం ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అతిక్రమములను పరిహారం పొందాలి, పాపమును ప్రాయశ్చిత్తం పొందాలి. అదేవిధంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఆత్మలో కపటము లేకుండా జీవించాలి. అటువంటి వారు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఈ లక్షణాలను మనం పుణికిపుచ్చుకొని దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని సహవాసాన్ని కోరుకుంటూ మనము దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉంచి మనకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కనుదృష్టి మనపై ఉందని, ఆయన యొక్క ఆలోచన చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాడు. కాబట్టి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రియా సహోదరుడా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి మనలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములను, పాపములను, మన యొక్క అతిక్రమములను అన్నిటినీ పరిహరించుకొని నిర్దోషమైన జీవితాన్ని, ఏ కపటం లేని జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని కనుదృష్టి మనపై ఉంచుకొని ఆయన ఆలోచన ప్రకారం నడుచుకునేలా మన జీవితం కూడా ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, మనం కోరుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాం. దేవుని బిడ్డలకు సాక్షులుగా నివసిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించినట్లయితే మీ ప్రార్థనలో ఎత్తిపట్టి మనం దేవుని సహవాసాన్ని కలిగి ఉండి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకునే వారిగా మనము ఉండాలని దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.